ఆయనకి హాయ్ చెప్పేసి కొంతసేపు అయినాక స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పాటలు విన్నారు. ఇలా కూర్చొని అన్ని పాటలు విన్నారనమాట. ఇంతే డిస్టెన్స్ అక్కడ చిరంజీవి గారు, ఇక్కడ మేము. ఎగ్జాక్ట్లీ ఇంతే ఇక్కడ ఏందో ఇక్కడ మేము. అంతే. ప్లీజ్ చెప్పండి. సో ఇంతే డిస్టెన్స్తో విన్న తర్వాత మళ్ళీ ఏమన్నారు, మీరందరు ఇక్కడే ఉండండి, రెస్ట్ తీసుకోండి, భోజనం చేయండి, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం అన్నారు. అరే ఇప్పటిదాకా మేము 3 గంటలు మీకోసం పాడాము కదా, మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నాం. లేదు చాలా నచ్చింది, నాకు మళ్ళీ వినాలని మిమ్మల్ని అంటే మాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒక అసిస్టెంట్ వచ్చి నేను అప్పటికే నా ఫుల్ ఎనర్జీ పెట్టి నేను ఇంకా ఫీవర్తో ఉన్నా, ఇంకా బాస్ ముందు పాడేయాలంతే. ఆ 2.5 hours ఫుల్ ఎనర్జీ డాన్స్ చేస్తున్నా, ఎగురుతున్నా, వాళ్ళందరూ ఫ్యామిలీ ఇలానే మా ముందున్నారు. పిచ్చి పిచ్చి ఏదో చేశాను, మేము భయపడుతున్నాం ఇంకా ఎక్స్ట్రాల్ చేశానేమో డౌట్ వచ్చి. తర్వాత ఆయన పిలిచారు, మీరు సాయంత్రం కూడా పర్ఫామ్ చేయాలి, సో ప్లీజ్ వెయిట్, మళ్ళీ మీరు యూ గో గెట్ రెడీ. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ, ఐఎమ్ డౌన్, నేను ఇంక అవుట్ అన్నా, నేను ఇంకేం ఇంకో సెలైన్ ఎక్కించుకోవాలి, నాకు అర్థం కాదు. మనందరూ అనుకున్న నాకు కుదరదు అవ్వదారంటే ఒక అసిస్టెంట్ వచ్చి చెప్పారు, ఆయన కోసం ఆయన ఇంటి దగ్గర 2000 మంది వెయిట్ చేస్తున్నారు, ఆయన అయినా కానీ ఇక్కడే ఉండి మీకోసము మిమ్మల్ని వింటా అంటున్నారు, అది మీరు కొంచెం ఆలోచించండి అంటే ఇంకా కరెక్టే కదా అనుకొని మేము మళ్ళీ సాయంత్రం అక్కడంతా రెస్ట్ తీసుకొని అక్కడ గెస్ట్ హౌస్లో పడుకొని మళ్ళీ తినేసి అందరం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సెటప్ చేసుకొని ఇంకో ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. 8 o'clock నుండి మళ్ళీ ఇంకోసారి పర్ఫామ్ చేసాం. ఒకటే రోజు 2 సార్లు పర్ఫామ్ చేయడం అనేది ఒకసారి అంటే ఒక లక్కీ అనుకుంటాము, కానీ 2 సార్లు అనేది అసలు ఇప్పటికీ అసలు వచ్చింది, ఇది తెలిసి వచ్చింది. అన్ఫర్గెటబుల్. నేను పాడుతున్న డాన్స్ చేస్తున్నారు ఆయన. అండ్ ఆర్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఈజ్ శైల శైల ఫ్రమ్ శంకర్ దాదా ఎంబీబీఎస్. అసలు అది మర్చిపోలేదు లైఫ్లో ఎప్పుడు. నేను అనుకున్నా నా లైఫ్లో ఆయన ఒక్కసారి ఆయన ఒక డైలాగ్ అంటే విందాం అనుకున్నామని. సో అందులో ఉంటుంది కదా, ఐశ్వర్య వచ్చింది. సో మైక్ తీసుకుని వెళ్ళాను, సార్ మీరు ఒకసారి చెప్తే నేను కంటిన్యూ చేస్తా అంటే, నేను ఐశ్వర్య అన్ను సురేఖ అంటారు వాళ్ళ మ్యామ్ ఉంటారు కదా, సో మ్యామ్ పేరు చెప్తున్నారు. అది షార్ట్ చేసింది కూడా రామ్ చరణ్ గారు అనమాట. సో చరణ్ ఇది వీడియో షూట్ చేయని ఫోన్ ఇచ్చారు ఆయన. సో హీ గేవ్ ద ఫోన్, ఆయన షూట్ చేస్తున్నారు, తను అడుగు బాబు అన్నాడు. మరి తర్వాత ఏమైందంటే సురేఖ వచ్చింది అనగానే అందరూ క్లాప్స్. ఆ పాట నచ్చి మళ్ళీ పిలిచి ఇంకొకసారి పాడాలి మళ్ళీ నా కోసం మళ్ళీ అడిగారు. సో ఇట్లా మేము 2 times పర్ఫామ్ చేసాం ఆ సాంగ్.